ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ వేదిక కానుంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూలై 20-21 తేదీల్లో తొలి ప్రపంచ కమ్మ మహాసభ నిర్వహిస్తున్నట్లు కేజీఎఫ్ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ స్పష్టం చేశారు. ఈ మహాసభ ద్వారానే కమ్మ సామాజిక వర్గీయులు ఐక్యత, అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాలతో పలు తీర్మానాలు చేస్తామని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరవుతారని అంటున్న కేజీఎఫ్ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్తో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. ప్రపంచ కమ్మ మహాసభలకు హైదరాబాద్ వేదిక కాబోతుంది. ఈ కమ్మ మహాసభలు జూలై 20 తారీఖు నుంచి 21 తారీఖు 2 రోజుల పాటు జరగబోయేటువంటి ఈ గ్లోబల్ కమ్మ ఫెడరేషన్ సంబంధించినటువంటి మహాసభలకు ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి, దాని యొక్క లక్ష్యాలు ఏంటి, దానితో మనతో మాట్లాడడానికి కేజీఎఫ్ అంటే కమ్మ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ ఈ ప్రత్యేకత కేజీఎఫ్ పెట్టడం జరిగింది? ఈ కేజీఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటిది? ఎందుకు ఇప్పుడు ఈ యొక్క కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి? అంటే ఈ రోజుల్లో ప్రపంచం అనేది ఒక విలేజ్గా మారిపోయింది. గ్లోబల్ విలేజ్ అంటా ఉన్నాం. కనెక్టివిటీ పెరిగింది. ముఖ్యంగా మా సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం వేరే అందరికంటే కూడా భిన్నంగా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. ఇటువంటి సామాజిక వర్గానికి ఒక ప్రపంచ స్థాయి ఒక వేదిక అంటూ అవసరం అనేది కొందరు ముఖ్యులు ఒక 6-7 మంత్స్ బ్యాక్ మేమందరం కలిసి ఈ సామాజిక వర్గము వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో కూడా స్ప్రెడ్ అయి ఉంది. ఎక్కడ లోకల్గా అమీర్పేట కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, వనసరపురం కావచ్చు, ఖమ్మం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వివిధ ప్రాంతాల్లో కమ్మ సంఘాలుగా ఏర్పడి వారికి చేతనైనంత వరకు వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక గ్లోబల్గా ఉన్న వాళ్ళందరినీ పిలిచి, హై ఎమినెంట్ పర్సనాలిటీస్ని పిలిచి ఒక పెద్ద సమావేశాలు పెట్టేసి దీన్ని ఈ సామాజిక వర్గంకి ఇంకేం కావాలి అంటే అందరికీ తెలిసింది ఏంటంటే కమ్మ సామాజిక వర్గం అనగానే హై నెట్వర్త్ పీపుల్, ఉన్నత శ్రేణుల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో, మీడియాలో, సినీ రంగంలో, పారిశ్రామిక రంగంలో, ఇట్లా వివిధ రంగాల్లో టాప్లో ఉన్న వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. కానీ మా దాంట్లో కూడా దిగువ మధ్య తరగతి బీపీఎల్ ఫ్యామిలీస్, బిలో పవర్టీ లైన్ ఉన్న ఫ్యామిలీస్ కూడా లక్షల మంది ఉన్నారు. అంటే చిన్న చిన్నగా కూలీకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, అరెకరం భూమి కూడా లేకుండా ఉన్న చిన్న చిన్న రైతులు, రైతు కూలీలు, డ్రైవర్లుగా పనిచేస్తున్న వాళ్ళు, ఇట్లా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకేమో రిజర్వేషన్ ఫలాలు కూడా వాళ్ళకి దొరకవు. వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ ఉన్నత శ్రేణి వర్గాలని వీళ్ళని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పోవాలంటే మనకు ఒక మేధమదన సదస్సు అనేది ఒకటి మనకు అవసరం. కాబట్టి ఒక 1200 మంది నుంచి 1500 మందిని ఆన్ ఇన్విటేషన్ ఓన్లీ డెలిగేట్స్ మీటింగ్ ఇది. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, గుజరాత్, ఢిల్లీ, బాంబే, ఇట్లా భారతదేశంలో మా వాళ్ళు ఎక్కడెక్కడైతే వివిధ రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయి ఉన్నారో వాళ్ళతో పాటు అమెరికా, కెనడా, వివిధ దేశాల్లో దాదాపు 40-45 దేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తూ ఉన్నారు. అమెరికా నుంచే ఇప్పటివరకు మాకు వచ్చిన రిజిస్ట్రేషన్స్ ప్రకారం మేము అనుకున్న కేటగిరీలో ఉన్న వాళ్ళు దాదాపు 350 మంది అమెరికా నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశాలు ఒక దిశానిర్దేశం చేసి ఒక గేమ్ చేంజర్ సమావేశాల కింద భావిస్తూ ఉన్నాం. ఈ సమావేశాల ద్వారా నిష్కారణంగా కొందరు వ్యక్తులు, రాజకీయ పార్టీల నాయకులు, కొందరు వ్యక్తులు మా సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం జరిగింది. కమ్మ సామాజిక వర్గం అనగానే వీళ్ళు ఏదోగా మమ్మల్ని ఒక భూతం కింద చూపించడం జరిగింది. దాన్ని మేము తప్పు, ఇది సమాజానికి మేము ఇంత చేసిన మేళ్ళు ఇవి అని ఎగ్జాంపుల్గా ముత్యాల రాజా గారు, మీకు తెలుసు, వాసిరెడ్డి రామగోపాల మహేశ్వర ప్రసాద్, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడానికి కారణం ఆయన. ఆ రోజుల్లో ఆ డ్యామ్ కోసం తన సొంత డబ్బులు 52 లక్షల రూపాయలు ఇచ్చి 5,000 ఎకరాలు నాగార్జున సాగర్లో ముంపు గురైన తన యొక్క పొలాలు ఇచ్చి ఆ డ్యామ్కి రావడానికి ఎన్జి రంగ గారి ద్వారా నెహ్రూ గారిని తీసుకొచ్చేశారు. అంటే సమాజానికి ఈరోజు రాజా వాసిరెడ్డి, ముత్యాల రాజా గారి యొక్క చేసిన ఘనత అనే పేరు అనేది తెలియకుండా పోతుంది. ఇప్పుడు గోదావరి జిల్లా ప్రజలు ధవళేశ్వరం ఆనకట్టు కట్టారని చెప్పేసి సర్ ఆర్థర్ కాటన్ దొర అని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామంలో ఆయన యొక్క విగ్రహాలు నెలకొల్పేసి ఆయనకి పూజలు చేస్తూ ఆయన జన్మదినాలు జరుపుకుంటూ ఉంటారు ఘనంగా. అటువంటిది అంతకంటే పెద్ద ఆనకట్టు ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ పార్టు, అక్కడ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఈస్టు, వెస్ట్, ఇన్ని జిల్లాలకి తాగునీరు, సాగునీరు ఇచ్చి చేసిన యొక్క ప్రాజెక్టు యొక్క రూపకల్త ముత్యాల రాజా గారి గురించి తెలియకుండా పోతుంది సమాజానికి. ఇవన్నీ చెప్పడం ద్వారా ఏదైతే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి
ఈ సామాజిక వర్గాన్ని ఒక భూతంలాగా చూపించేసి మేమేదో అందరినీ ఎక్స్ట్రాక్ట్ చేసినట్టుగా, మేమేదో ఇది చేసినట్టు, పెత్తందారీ వ్యవస్థ నడుపుతున్నట్టుగా ఇటువంటిది ఏది చేస్తున్నారో ఇవన్నీ ఈ యొక్క సమావేశం ద్వారా మేము చెప్పేదాన్ని పటాపంచలు సెల్ఫ్ అయిపోతాం. రెస్పెక్ట్ అన్నది ఇప్పుడు అంటే నడుస్తూ ఉంది. ప్రతి కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు కూడా తమ అస్తిత్వాల కోసం తన అస్తిత్వ పోరాటాలు చేస్తున్న తరుణంలో మీ అస్తిత్వాన్ని కూడా ఇప్పుడు కాపాడుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే చాలా సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, చరిత్రలో మరణపడిన వాళ్ళు ఉన్నారు, చరిత్రను బయటకు రాలేకపోతున్నారు. వాళ్ళందరినీ ఒకే అమరిలోకి తీసుకురావడమే దీని ఒక లక్ష్యం అంటారా? అంటే ఇది కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. ఫెడరేషన్ అంటే సమాఖ్య. వివిధ సంఘాలుగా సేవా కార్యక్రమాలు చేపిస్తున్న అన్ని సంఘాలు కావచ్చు, వివిధ రంగాల్లో నిష్ణాతులుగా ఉన్న ఎమినెంట్ పర్సనాలిటీస్ కావచ్చు, వీళ్ళందరినీ బ్లెండ్ చేసేదే ఈ యొక్క కేజీఎఫ్. దీనిలో భాగంగా మా యొక్క అస్తిత్వం అనేది ఓకే బలంగానే ఉంది అస్తిత్వం. ప్రధానంగా సార్ అంటే రెండు రాష్ట్రాలు కూడా కొత్త ప్రభుత్వాలు ఏర్పడాయి. కమ్మ సామాజిక వర్గం సంబంధించిన చాలామంది ఎంటర్ప్రీనర్స్ ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం వారిని ఈ యొక్క మహాసభ సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు పెట్టుబడులు పెట్టండి, సంస్థలు ఏర్పాటు చేయండి అని మీరు వాళ్ళతో రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎందుకంటే జగన్ ప్రభుత్వం అప్పుడు ఏపీలో అభివృద్ధి లేదు, తెలంగాణ కూడా కేసీఆర్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. సో దానికి సంబంధించిన అంశాలపైన వారిని పైన పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించే అవకాశాలు అయితే ఉన్నాయా? దీంట్లో ఒక వర్టికల్ ఒక సెషన్ అనేది పెట్టుబడుల మీద కూడా ఒక సెషన్ ఉంటుంది. మా వాళ్ళు చాలా ఎమినెంట్ పర్సనాలిటీస్, ఎన్ఆర్ఎస్ చాలా పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో సహకారంతో పెట్టుబడులకు కూడా ఒక లక్ష్యం కింద పెట్టుబడులు పెట్టే వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెల్కమ్ చేస్తుంది. ఇక్కడ నుంచి మన ముఖ్యమంత్రులు కావచ్చు, వివిధ దేశంలో ఉన్న అన్ని ముఖ్యమంత్రులు దావోస్కి వెళ్ళి పెట్టుబడుల కోసం వెళ్ళి అక్కడ నుంచి మా రాష్ట్రానికి వస్తే ఇవి మేము మీకు ఇవన్నీ ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పడం జరిగింది. అటువంటి పెట్టుబడులు పెట్టడంలో కావచ్చు ఒక సెషన్ ఉంటుంది. దాంట్లో భాగంగా రెండు రాష్ట్రాల్లో పెట్టుబడులు ఎవరికి ఆసక్తి ఉంటే అక్కడ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, పెట్టుబడులకు కూడా ఒక సెషన్లో మేము ఎంకరేజ్మెంట్ ఇస్తాం. అంటే ప్రధానంగా అంటే పెట్టుబడులకు సంబంధించిన అంశాలు చూసినట్టయితే ఇద్దరు ముఖ్యమంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు చాలా సన్నిహితులుగా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ యొక్క కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ యొక్క మహాసభలకు విచ్చేస్తున్నట్టుగా అయితే మాకు మీరు బుక్లెట్ ద్వారా తెలిసింది. సో వారిని అంటే ప్రభుత్వాలను మీరు ఏమో అడగదలుచుకున్నారు? అంటే ప్రభుత్వాలని కొత్తగా మేము అడిగేది ప్రస్తుతం ఏముండదు. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పినట్టు సమాజానికి ఏం చేద్దాము మనం అనేది కూడా మేము మేమోదం చేస్తున్నాం. మా వాళ్ళతో పాటు సమాజానికి ఏం చేయాలి అనేది ఒక సెషన్లో కాదు, 2 డేస్లో కూడా మేధోమథనం జరుగుతూ ఉంటుంది. మేము ఇద్దరు ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పలకటం జరుగుతుంది. ఇంకా కన్ఫర్మేషన్స్ అనేది ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి కావచ్చు సానుకూలంగానే మాకు వచ్చింది, కానీ ఇంకా పూర్తి కన్ఫర్మేషన్ రాలేదు. ఎవరు ఏ రోజుకి వస్తారు, ఏ టైంలో వస్తారు అనేది కూడా ఈ 2 రోజుల సెషన్లో ఇంకా ఫైన్ ట్యూన్ చేసిన తర్వాత మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్స్ తయారైన తర్వాత దాన్ని బట్టి మళ్ళీ మీ యొక్క పత్రికా విలేకరుల సమావేశం పెట్టేసి దాన్ని బట్టి ఇది చేయటం. ఈ యొక్క సమావేశము జూలై 20-21 నాడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అనే దాంట్లో 2 డేస్ నోవోటెల్లో మేము 2 డేస్ ఈ సమావేశాలు జరుపుకుంటున్నాము. కొందరు అడగడం జరుగుతుంది, మీ సామాజిక వర్గం తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎక్కువ ఉన్నారు కదా, కానీ మీరు తెలంగాణలో హైదరాబాద్లో ఎందుకు సమావేశాలు పెడుతున్నారు అని చెప్పేసి. నేను దానికి కూడా సమాధానం చెప్తున్నాను. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా తమిళనాడులో మా సామాజిక వర్గం సంఖ్య ఎక్కువ. దాదాపు 70 లక్షల మంది తమిళ్లో ఉన్నారు. అకార్డింగ్ టు ద అఫీషియల్ రిపోర్ట్స్ 70 లక్షల మంది 8% తమిళనాడులో కమ్మ పాపులేషన్ ఉంది. అక్కడ కమ్మనాయుడుస్ అని చెప్పేసి పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా 2.1 2 కోట్ల 10 లక్షల మంది అంటే భారతదేశ జనాభాలో 1.5% మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మా 1.5%ఏ కాకుండా మేము ఇంకొక 10% మినిమం మేము ప్రభావితం చేయగలం, వాళ్ళకి నచ్చజెప్పగలము, వాళ్ళతో మేము ఇది చేసుకోగలం. దాన్ని ఈ యొక్క సమావేశాలు హైదరాబాద్ ఏంటంటే ఇది ప్రపంచ స్థాయి నగరం, గ్లోబల్ సిటీ. గ్లోబల్ సమావేశాలకి కనెక్టివిటీ హైదరాబాద్ వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కనెక్టివిటీ ఎక్కువ ఉంది. ప్లస్ ఇక్కడ అత్యద్భుతమైన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఉంది, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడింది. కాబట్టి హైదరాబాద్ ఎన్నుకోవడం జరిగింది. హైదరాబాద్ ఒక కేజీఎఫ్కి ఒక హబ్ లాగా మేము ఉంటుంది మాకు. ఇక్కడ నుంచి మేము కేజీఎఫ్ యొక్క యాక్టివిటీస్ అనేది ఇక్కడ నుంచి చేస్తాం. తీర్మానాలు ఎట్లా ఉండబోతున్నాయి అంటే తీర్మానాలు ఇంకా విధి విధానాలు ఇంకా జరుగుతున్నాయి. దాంట్లో మొదటి తీర్మానం ఏంటంటే ముఖ్యంగా నీడీ పీపుల్ ఎవరనేది తెలియాలంటే సమగ్ర సమాచారం అనేది మాకు కావాలి. ఆ సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి ప్రతి ఒక్క కమ్మ పౌరుడి మేము చెప్తున్నట్టు అకార్డింగ్ టు ద డాటా 2,10,00,000 మంది కమ్మవారు ఉన్నారు. 2030 వరకు రాబోయే 5.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క కమ్మవారి డాటా సేకరించడం జరుగుతుంది. మేము
వారి సమగ్ర సమాచారము, కుటుంబ నేపథ్యము, వారి వృత్తి అన్నీ మేము డాటా సేకరించినప్పుడు ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో మా వాళ్ళు, ఎవరికైతే సహకారము సహాయం అందించాల్సిన అవసరం ఉందో వాళ్ళ డాటా మా దగ్గర ఉంటుంది. ఎవరైతే చారిటీ చేసి మా వాళ్ళని పైకి తీసుకురావడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ డాటా ఉంటుంది. వాళ్ళని క్లబ్ చేసేసి మేము చేసుకుంటూ సమాజానికి కూడా మేము మాదే ఒకటే కమ్మ సంఘానికి అనేది ఒక చిన్న స్వభావంతో కుంచిత భావంతో చేయటం కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీగా సమాజానికి కూడా ఏం చేయాలి అనేది కూడా మేము చేసుకుంటాం. తీర్మానాలు 4 తీర్మానాలు ఉంటాయి. కమ్మవారిని డాటా సేకరించడం ఒకటి, అన్ని రంగాల్లో రాజకీయంగా ప్రధానంగా రాజకీయ రంగంలో కమ్మవారు ఎక్కువ అవకాశాలు కల్పించేటట్టుగా అన్ని పార్టీల్లో ఏ పార్టీ వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, ఏ పార్టీ సిద్ధాంతాలు ఎవరికి నచ్చితే ఆయా పార్టీల్లో కమ్మవారిని ముందుకు ఎంకరేజ్ చేసి రాజకీయంగా ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయటం అనేది ఒకటి తీర్మానం ఉంటుంది. విద్యల్లో ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళని నిష్ణాతులను తయారు చేయడానికి వాళ్ళకి ఎటువంటి కోచింగ్ సెంటర్స్ కావాలి, వాళ్ళకి ఎటువంటి తోడ్పాటు కావాలనేది ఒక తీర్మానం ఉంటుంది. ప్రపంచ కమ్మ మహాసభలకు హైదరాబాద్ వేదిక కాబోతుంది. కమ్మ సామాజిక వర్గం ఆర్థిక అభ్యున్నతి చేసే లక్ష్యంగా, ప్రభుత్వంకు సహకరించే లక్ష్యంగా రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి తమ యొక్క అస్తిత్వానికి మరింత ఊతమిచ్చే విధంగా ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు జట్టి కుసుమకుమార్ స్పష్టం చేస్తున్నారు. ఏదైనప్పటికీ తెలంగాణలో హైదరాబాదు సిటీ గ్లోబల్ సిటీకి అవుతున్న నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం అందరూ కూడా ఒకే గోడు కిందకి రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 500 మంది డెలిగేషన్తో పాటుగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి మరో 600 మందితో కూడా 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క కమ్మ మహాసభలకు హైదరాబాద్ వేదిక కాబోతుంది. జూలై 20, 21 తారీఖు రోజు జరగబోయేటువంటి అంశాల్లో పలు కీలకమైనటువంటి తీర్మానాలు చేసి వారి ముందు భవిష్యత్తు కోసం మార్గదర్శకాలు నిర్దేశించబోతున్నారు. కెమెరా సంతోష్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ.